వరుసగా రెండోసారి సీఎం కావాలని డిఎంకే పార్టీ పెబ్బ స్టాలిన్ సారు పార్టీ పెట్టిన తొలితొచ్చిన ఓట్లలోనే పవర్ ఏందో చూపెట్టాలే సీఎం కుర్చీలకు ఎక్కాలే అని టీవీకే పార్టీ పెబ్బ దళపతి విజయ్ సారు ఈసారన్నా అధికారంలోకి రావాలని అన్న డిఎంకే పార్టీ కొంతమంది కలిసి వచ్చిన వాళ్ళతోని దోస్తాన్ పెట్టుకొని పోటీ చేస్తుర్రు. ఓట్ల ముంగట ప్రచారాలు జోరుగా చేసిర్రు కూడా. పబ్లిక్ కు బొచ్చడు హామీలు ఇచ్చిర్రు. తమిళనాడులా ఎవల జెండా ఎగురుద్ది, ఎవల దశ తిరుగుద్దో అటెంక చెప్పుకోవచ్చు గాని ఇప్పటికైతే ఓట్ల సంగతి ఏందో అరుచుకుని వద్దాం పార్రి. రైట్. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఓట్లు వచ్చినాయి. బెంగాల్లో మొదటి విడత కింద 152 నియోజకవర్గాలలో ఓట్లు పడితే తమిళనాడులో ఉన్న 234 నియోజకవర్గాలలో ఓటింగ్ నడిచింది ఒకటే పాలి. రెండు దుక్కులో కూడా గట్టినే నడిచింది పోటీ. ముందుగా తమిళనాడు ఓట్ల ముచ్చట్లు చూద్దాం. 234 నియోజకవర్గాలలో ఓట్లు నడిస్తే 4073 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు ఎమ్మెల్యే సాబ్ అని పిలిపించుకునేందుకు. మొత్తం 75,000 పోలింగ్ సెంటర్లు, 3,60,000 మంది దానిక సిబ్బంది, బందోబస్తుకు ఇంకో 1,40,000 మంది పోలీసులు కొలువులు చేసేట్లు గడబిడలు కాకుండా. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న డిఎంకే, ప్రతిపక్షంలో ఉన్న అన్నా డిఎంకే పార్టీలు పొత్తులు పెట్టుకుంటే టీవీకే పార్టీకి మాత్రం ఎవరితోని పొత్తు లేదు. కొలత్తూరుకెంచి డిఎంకే పార్టీ పేపర్ స్టాలిన్ సారు, ఎడపార్టీకెంచి అన్నా డిఎంకే పార్టీ పేపర్ పళనిస్వామి సారు పోటీ చేస్తే పెరంబూరు, తిరుచిరాపల్లి ఈస్ట్ రెండు దుక్కులకెంచి టీవీకే పార్టీ పేపర్ విజయ్ సారు పోటీ చేసిండు. ఓకాడ కాకుండా ఓకాడ గెలవచ్చు అని. ఇంకేముంది, ఎవరి జాగల్లాళ్ళు ఇంటిలతోని కలిసిపోయి ఓట్లేసి వచ్చుడు కూడా గిట్లా. ఇల్లే కాదుల్లో సినిమా వాళ్ళు, రాజకీయం లీడర్లు, పెద్ద పెద్దోళ్ళంతా పోయి ఎవరి జాగలాళ్ళు ఓట్లేసి వచ్చి ఏళ్ల కంటించుకున్న ఇంకులు చూపెట్టిర్రు. ఇగిటు పశ్చిమ బెంగాల్ పువ్వు పార్టీ పెద్ద లీడరు సువేందు అధికారి నందిగ్రామ్ కెంచి పోటీ చేసిండు. ఇంతకు మున్పు 2021 ఓట్లల్లో మమతమ్మను ఓడించింది ఈయనే. ఇగియాల ఓట్లు ఓడిచినాయంటే ఈ నెల 29వ తారీఖు నాడు పడ్డ ఓట్లు లెక్క పెట్టేటి కార్యం నడుస్తుంది. మే 4వ తారీఖు నాడు గెలిచి ములిసేదోలు, ఓడి ఏడ్చేదోలు అనేటి అన్ని బయటపడతాయి. ఇప్పటికైతే నేనంటే నేను గెలుస్తానని అన్ని పార్టీల లీడర్లు ఒక మురుసుడు కాదు. ఇక అసలు లెక్కలన్నీ తేలాలంటే ఇంకో పద్ధతులు ఆగాల్సిందే పక్కా.